శాంతి చర్చల కోసం పౌర హక్కుల సంఘాలు నేతలు రాజకీయ పార్టీలనైతే ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే మావోయిస్టులు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారన్న సందేహాలు వెలువడుతున్నాయి. నిన్నటితో వీసా గడువు ముగియడంతో భారత్ వ్యాప్తంగా ఉన్న 537 మంది పాకిస్తానీలు తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. పాక్లో ఉన్న 850 మంది భారతీయులు తిరిగి వచ్చేశారు. రద్దయిన 12 వీసాలు కలిగిన వారు దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, నిన్నటితో వీసా గడువు ముగియడంతో భారత్ వ్యాప్తంగా ఉన్న 537 మంది పాకిస్తానీలు అయితే తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. అసలు మొత్తంగా ఎంతమంది అక్రమంగా వీసా గడువు అయిపోయినా కూడా భారత్లో ఉన్నట్టుగా గుర్తించారు? ఎంతమంది తిరిగి వెళ్లిపోయారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పహల్గామ్ ఘటన తర్వాత భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో పాకిస్తానీలకు సంబంధించిన 12 రకాల వీసాలను రద్దు చేయడం జరిగింది. వెంటనే తిరిగి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని రకాల వీసాలకి హెల్త్ పరమైనటువంటి వీసాలకి నెల 29 వరకు కూడా గడువు ఉంది. మిగతా ఏవైతే టెంపరరీ వీసాలు అయితే ఉన్నాయో షార్ట్ వీసాలు వాటికి సంబంధించి అందరూ కూడా 27వ తారీఖు లోపే వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు జారీ చేయడం జరిగింది. అయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ముస్లింలు దాదాపు 537 మంది నిన్నటి వరకు భారతదేశాన్ని విడిచి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి భారతీయులు కూడా దాదాపు 850 మంది తిరిగి భారతదేశానికి అటారీ బార్డర్ నుంచి వచ్చినట్టుగా వెల్లడించడం జరిగింది. అయితే ఇంకా ఎవరెవరు ఉన్నారు పాకిస్తాన్కి సంబంధించిన పౌరులు? ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించిన యువకులు ఇండియాలో ఉన్నటువంటి ముస్లిం యువతులను పెళ్లి చేసుకొని ఇక్కడ కూడా వీసాలు పొందినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే లాంగ్ టర్మ్ వీసాలకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. వారికి సంబంధించి మినహాయింపు ఇచ్చింది. ఎందుకంటే వారి పూర్వీకులందరూ కూడా తల్లిదండ్రులు కావచ్చు, వారి పూర్వీకులు అందరూ ఇండియాకి చెందిన వారే కావడంతో వారంతా లాంగ్ టర్మ్ వీసాలపై భారతదేశంలో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో కూడా మొత్తం 231 మంది ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అందులో 199 మంది లాంగ్ టర్మ్ వీసా వాళ్ళే ఉన్నారు. అందులో మిగతా వారంతా కూడా వివిధ రకాల వీసాలతోని హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నారు. వారందరిలో 4 హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ పౌరులు నిన్న వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా మిగిలిన వారికి సంబంధించిన వీసాలని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే రకరకాల వీసాలు ఉంటాయి కాబట్టి ఆ వీసాలన్నిటిని కూడా ఇమిగ్రేషన్ అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ సంప్రదింపులు చేస్తూ కోఆర్డినేషన్గా ఆ వీసాల గురించి చర్చిస్తున్నారు. ఎవరైనా గడువు ముగిసిన తర్వాత ఏవైతే కేంద్ర ప్రభుత్వం 12 రకాల వీసాలను రద్దు చేసిందో ఆ వీసాల వారు భారతదేశంలో ఉంటే వారిపైన ఏదైతే ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 3 లక్షల జరిమానా కూడా విధించే అవకాశం ఉందని చెప్పేసి కూడా కేంద్రం హెచ్చరించడం జరిగింది. అందరూ పౌరులు కూడా అటారీ బార్డర్ నుంచి ఈ నెల 30 వరకు కూడా తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే దాదాపు తెలంగాణలో మొత్తం 199 మంది లాంగ్ టర్మ్ వీసా ఉన్నారు కాబట్టి వారిపైన ఎలాంటి చర్యలు ఉండవు, వారంతా హైదరాబాద్లోనే ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. అయితే మిగతా ఎవరైతే 30 మంది ఉన్నారో ఆ 31 మంది అందులో ఇప్పటికే 4 వెళ్ళిపోయారు. సైబరాబాద్ పరిధిలో ఒక మహిళ ఉంది, ఆ పాకిస్తాన్ పౌరురాలు ఇక్కడ హైదరాబాద్ చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఆమె వీసా మాత్రం ఎందుకంటే ఆమెపై కోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఆమెను ఇప్పుడే పంపించేయలేమని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. ఇక మిగతా 26 మందికి సంబంధించి ఏ రకమైనటువంటి వీసాలు ఉన్నాయి, ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నారు, వారికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులకు సంబంధించిన పూర్తి లిస్ట్ అంతా కూడా పోలీసుల దగ్గర ఉంది. వారికి ఎప్పటికప్పుడు లివింగ్ ఇండియా పేరుతో నోటీసులు కూడా
జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులు అందుకున్న వారు వెళ్ళిపోయారు. అయితే మిగతా వారు ఉన్నటువంటి వారికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. వారికి సంబంధించి ఎలాంటి వీసాలు ఉన్నాయి, గడువు ముగిసినా ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా డీజీపీ జితేందర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే హెల్త్ వీసాపై ఎవరైనా ఉంటే అలాంటి వారందరూ కూడా 30 తారీఖు అంటే 29 తారీఖు వరకు కూడా వారి గడువు ఉంది. కాబట్టి ఆ సమయానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇంకా వేరే వీసాలు ఏవి ఉన్నాయనే దానిపైన పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.